నమస్కారం అండి. మనం 1వ తారీఖు నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక ధరల దుకాణాలు అంటే ఎప్పీ షాప్ డీలర్ దగ్గరే రేషన్ సరుకులు అనేది ఇవ్వటం ప్రభుత్వం నిర్ణయించినారు. గతంలో మనకి ఇంటింటికి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా మనం రేషన్ అనేది పంపిణీ చేయడం జరిగేది. 1/6 నుంచి ఈ వ్యవస్థను అంటే ఇంటింటికి తీసుకువెళ్ళే మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలని ప్రభుత్వం వారు రద్దుపరిచి ఉన్నారు. దాని నిమిత్తం డీలర్స్ ద్వారా గతంలో లాగానే డీలర్స్ ద్వారా ప్రతి రైస్ కార్డుదారికి కుటుంబంలో ఎవరు వచ్చినా వారికి రేషన్ అనేది పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 1/6 నుంచి ప్రజాప్రతినిధుల ద్వారా, లోకల్ ప్రజాప్రతినిధుల ద్వారా, లోకల్ ఆఫీసర్స్ ద్వారా మన జిల్లాలో ఉన్న 1069 డిపోల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని మీకు సంబంధించిన డిపో దగ్గరికి వెళ్తే మీకు చెందిన సరుకులు అనేది రైసు, ఇప్పుడు పంచదార మనం ఇస్తున్నాము. ఇవి 2 కమాడిటీస్ మీరు పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మేము 7/5 నుంచి 7 రైస్ కార్డులో కొత్త రేషన్ కార్డుకి కానీ, మెంబర్ ఎడిషన్కి కానీ, అదేవిధంగా సరెండర్ చేయడానికి కానీ, ఏదైనా చేర్పులు మార్పులు చేసుకోవడానికి కానీ, ఇవి మొత్తం 7 గ్రామ వార్డు సచివాలయం ద్వారా మేము ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా ప్రతి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా, అది విఆర్ఓ ద్వారా ఈ వ్యవస్థని ఇలాగా మేము అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ మన జిల్లాలో అన్ని 7 సర్వీసులకు గాను 21,000 అప్లికేషన్స్ మనకు వచ్చినాయి. ఇవన్నీ 21 days SLA పీరియడ్ ఇచ్చున్నారు. కాబట్టి తగు సమయంలోనే ప్రజలకు అందుబాటులో తేవటం జరుగుతుంది. కాబట్టి ఈ 1/6 నుంచి మీరు సంబంధిత డిపోల దగ్గర రేషన్ అనేది తీసుకోవడం కోరుచున్నాను. అదేవిధంగా ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. మన 26 జిల్లాల్లో ఏ డిపోలో నుంచి అయినా మీరు పోర్టబిలిటీలో తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ మీకు రేషన్ రాదనేది నిరాకరించడం అనేది లేదు. అన్ని డిపోల్లో మేము సరుకులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1/6 నుంచి రేషన్ కార్డుదారులందరికీ ముఖ్యమైన విన్నపం ఏంటంటే, ఇక నుంచి మీరు మీ దగ్గరలో ఉన్న ఎపీ షాప్కి వెళ్ళి రేషన్ సరుకులు పొందాల్సిందిగా కోర్చు. 5వ తారీఖు వరకు ప్రతి నెల 65 సంవత్సరాలు పైబడిన వారికి, అదేవిధంగా వికలాంగులకి, వీళ్ళకి మేము ఇంటింటికి రేషన్ డిపో డీలరే ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఆ లిస్టు కూడా డీలర్స్కి ఇవ్వటం జరుగుతుంది. 1/6 నుంచి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఇంటి వద్ద నుంచి ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో కూడా మేము జిల్లా పరిధిలో మేము మానిటరింగ్ చేస్తాము. అది ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఆ సమయంలో ఇంటి వద్దకి డీలర్లు అనేది తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేము రేషన్ అనేది ఇస్తామండి. అది ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రభుత్వం సమయాన్ని కేటాయించడం జరిగింది. ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ మేము వాళ్ళందరికీ వివరించడం జరిగింది. మాకు డిఎల్డిఓ ద్వారా కానీ, అదేవిధంగా మా సచివాలయం స్టాఫ్కి తహసీల్దార్ ద్వారా కానీ, మా సిఎస్డిటీల ద్వారా కానీ వాళ్ళందరికీ ఈ రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది పంపించున్నాం. స్టేట్ లెవెల్లో ఇది అందరికీ పంపించడం జరిగింది. 1069 డిపోలు ఉన్నాయి మన జిల్లాలో. ఇవి అన్నిటికి కూడా రేషన్ సర్కిల్ అనేది 30వ తారీఖు లోపు మన డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు పంపించడం జరుగుతుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి అన్ని 1069 డిపోలు ఓపెన్ అయ్యేటట్టుగా మేము అన్ని చర్యలు అనేది తీసుకుంటున్నాం. సార్, కొత్త రేషన్ కార్డులు గడువుతేది ఏమన్నా? ఇటువంటి గడువు ఏం లేదండి. నిరంతరం అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి 21 రోజు ఒక పీరియడ్ అనేది సమాధానం 21 రోజుల్లో వాళ్ళ సేవను మేము కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డ్స్ పంపిణీ అన్నారు కదా సార్, అది ఇంకా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. అవి కూడా జూన్లో వస్తాయని మౌఖికంగా ఉన్నాయి. అవి రాగానే మేము గ్రామ వార్డు సచివాలయమా లేకపోతే ఏంటి అనేది ఉత్తర్వులు తీసుకొని దాని ప్రకారంగా కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.